స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు దామాషా మేరకు రిజర్వేషన్లు అమలు కావాలని బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ అన్నారు. ఆయన కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆలయ ఈవో భాస్కర్ రావు స్వాగతం పలికి లడ్డూ ప్రసాదం అందజేశారు. బీసీ కమిషనర్ చైర్మన్గా 3 ఏళ్ల పదవీ కాలం ఎంతో ఆత్మ సంతృప్తిని ఇచ్చిందని, కులగణనకు ప్రశ్నావళి రూపొందించి ప్రభుత్వానికి అందజేసినట్టు ఈ సందర్భంగా వకులాభరణం కృష్ణమోహన్ తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనం చేసుకోవడం జరిగింది. మా కుటుంబ సమేతంగా వచ్చి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్గా ఈ రోజుతో మరి పదవీ కాలాన్ని పూర్తి చేయడం, ఈ 3 ఏళ్లలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల యొక్క వాస్తవ జీవన స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసేటటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశం నాకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి యొక్క సలహా సూచనల మేరకు ఈ ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో దానికి అనుగుణంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారిగా గణన చేయాలనేటువంటి వారి లక్ష్యం మేరకు నాకు ఇచ్చినటువంటి యాక్షన్ ప్లాన్ మేరకు రాష్ట్ర బీసీ కమిషన్ ఆ దిశగా కూడా కొంత ప్రయత్నం చేసి